ముస్లింల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్న కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ సిటీ మసీదు కమిటీ పెద్దలు భరోసా ఇచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్ లో ఉన్న జామీ మసీద్ ఇఫ్తార్ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన అన్ని మసీదుల కమిటీల పెద్దలు వారికి సత్కారం అందజేశారు. అనంతరం జామీ మసీద్ ప్రెసిడెంట్ ఎస్ అజుజద్దీన్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందజేసిన సహకారం మరువలేనిదని అన్నారు. మైనార్టీ కుటుంబాలను ఆదుకోవడంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముస్లింలకు ప్రత్యేక స్థానం కల్పించి ఆదుకుంటున్న రీతి ముస్లిం కుటుంబాలకు ఎంతో ఊరటను అందించిందన్నారు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి కమ్యూనిటీ భవనాలు, షాదీఖానాలు, ఉర్దూఘర్లు, కబ్రిస్తాన్లు ఏర్పాటు చేయడంలో ద్వారంపూడి ప్రత్యేక చొరవ చూపించి ముస్లింల జీవన విధానంలో కొత్త వెలుగులు నింపారని అన్నారు. రానున్న ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జమా మసీద్ ప్రెసిడెంట్ ఇజాజ్, సెక్రటరీ నాజిర్ ఖాన్, కాజా మొహిద్దీన్, అజ్జు, అక్బర్ అలీ, మొయిన్, నదీం ఖాన్ దుర్రానీ, ఖలీద్దీన్ వలీ, రెహాన్ ఖాన్, బాషా, ముస్లిం పెద్దలు, వైకాపా నాయకులు, అస్గర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవల గురించి, సామాజిక వసతుల గురించి మీరు 12 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఆ ప్రభుత్వం నిధులతో మీరు మాకు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాన్ని పనిచేయడానికి అందరికీ నేను తెలియపరుస్తున్నాను అనుకోవద్దు. నిజాలు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నిజాలు ఎప్పుడు దాచిపెట్టేయకూడదు. అలా దాచిపెట్టేస్తే అబద్ధాలు దాన్ని తొక్కేసి పెడతాయి. అందుకని ఎల్లప్పుడూ మేము మీరు చేసిన మంచి పనులని మేము గుర్తు చేసుకుంటుంటాము. అందుకని ఇక్కడ మేము చదువుకున్న పుస్తకాల్లో కూడా పెద్దలు మంచి పని చేసిన అందరినీ కూడా గుర్తుండేలాగా పుస్తకాలు కూడా రాసేస్తున్నారు. అలాగే మీరు మాకు చేసిన మంచి వస్తువులు పరిశీలించడానికి మేము అందరూ కాకినాడ అందరూ కలిసి పరిశీలించడానికి ఎన్నుకొని మేము మా తరఫున ఏ ప్రాబ్లం ఉన్నా శక్తి గారు మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి సాధించాలని చెప్పేసి మేము అంతా కూడా బాణీ చేసుకొని పరిశీలించండి. ఈ యొక్క ఉపవాస దీక్షలు మంచి ఫలితాలు ఇవ్వాలని, అల్లాహ్ బాగా చూడాలని, మన కోరికలను అల్లా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నేనున్నాను, ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి దువాలు మా ఇద్దరికి చేయమని, మీ దువాదాలు మీ అందరూ కూడా మంచి స్థాయి వెళ్తామని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ దువాలు నేను కోరుకుంటున్నాను. ఈ రోజు రంజాన్ సందర్భంగా ఈ ఉపవాసాన్ని బ్రేక్ చేస్తున్నారు. సోదరులందరికీ అందరూ కూడా కుటుంబ సభ్యులతో ఆరోగ్య సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ తప్పకుండా మీ యువను మమ్మల్ని తప్పుకుని చంద్రశేఖర్ నాకు మీ అందరూ అభివృద్ధి కావాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా పేరు తెలియజేస్తున్నాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా సాంస్కృతిక మండలి, సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో ఘనంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఉగాది పండుగ అని జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ జై నివాస్. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు సమీపం బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఉన్న నూతన గృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నూతన గృహ ప్రవేశం. ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీలో ఉంటా. అసెంబ్లీకా లోక్సభకా అనేది 48 గంటల్లో తెలుపుతానని వెల్లడించిన
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.